హాయ్ ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి ఎలా చేద్దామో చూద్దాము. నేను వచ్చేసేసి ఒక గ్లాస్ రేషియో మాత్రమే చెప్తున్నాను. ఒక 1:3 ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా ఉడికించుకోవాలి. రైసు బాగా స్మాష్ అవ్వాలి, పొంగలికి స్మాష్ అయినట్టు అవ్వాలి మంచిగా. దాని తర్వాత ఒక గ్లాస్కి వచ్చేసి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా రాగిపిండి ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంట స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రాగిపిండి ఆ ఉడికిన అన్నం మీద వేసి స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. బాగా రాగిపిండి అంతా బాగా ఉడుకుతుంది. ఇది మా అత్తమ్మ చేస్తుంది. ఆమె పాతకాలం నుంచి ఇట్లాగే ట్రై చేస్తూ ఉంది. అందుకని చాలా బాగుంటుంది ఈ మెథడ్. ఆ తర్వాత బాగా 5 మినిట్స్ ఉడికించినాక బాగా సంగటిని ఒక థ్రెడ్ కర్రతో కానీ లేకపోతే అట్ల కాడతో కానీ బాగా కలుపుకునేసి మంచిగా ఒక మంచిగా వేడి నీళ్ళు కానీ చాలకపోతే పక్కన నీళ్ళు పెట్టుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. అప్పుడు తింటాం కానీ ఏం పాడవదు కాబట్టి. తర్వాత దాన్ని ముద్దలుగా చేసేసి ఫిష్ కర్రీకి కానీ పచ్చడికి కానీ చికెన్ పులుసుకి కానీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో యాక్చువల్గా వచ్చేసి సండే రోజు అయితే మోస్ట్లీ 15 డేస్కి ఒకసారి రాగి సంగటి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ, అందుకోసం రాగి సంగటి చేశాను. ఫిష్ ఫ్రై. ఈరోజు సండే లంచ్ ఇలా జరిగిపోయింది. చాలా బాగా అనిపించింది. ఈరోజు చాలా టేస్టీగా వచ్చింది. రాగి సంగటి నేను కూడా చేస్తాను, కానీ మా అత్తమ్మ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.